హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు 3 ఫేజ్ 25 kVA స్టెబిలైజర్కి మీకు టోటల్ హోమ్ స్టెబిలైజర్ ఇది. ఈ టోటల్ హోమ్ స్టెబిలైజర్కి ఏ విధంగా కనెక్షన్ అనేది ఇస్తారో నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీకు స్టెబిలైజర్ అంటే ఏంటనేది ముందుగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టెబిలైజర్ అంటే మీకు వోల్టేజ్ ఫ్లక్చువేషన్ అనేది వస్తుంది. వోల్టేజ్ ఫ్లక్చువేషన్ అంటే మీకు వోల్టేజ్ తగ్గడం పెరగడం జరిగింది అనుకోండి, మన ఇంట్లో హోమ్ అప్లయన్సెస్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి, అంటే కాలిపోతాయి. అలా మనకి కాలిపోకుండా మనకి ప్రొటెక్ట్ చేసేది ఏమైనా ఉందంటే అది స్టెబిలైజర్ ఒకటే. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇది మీకు నేను చేసినటువంటి రీసెంట్గా డూప్లెక్స్ బిల్డింగ్ అని చెప్పాను కదా, ఆ డూప్లెక్స్ బిల్డింగ్కి నేను యూజ్ చేసినటువంటి సెర్వో స్టెబిలైజర్. ఇది మీకు 25 kVA 3 ఫేజ్ కాపర్ ట్రాన్స్ఫార్మర్ ఉన్నటువంటి ఇది మీకు స్టెబిలైజర్. ఇది మీకు ఫుల్ కాపర్ ఉంటుంది లోపల ట్రాన్స్ఫార్మర్స్ అన్నీ. అలాగే మీకు ముందుగా ఇక్కడ స్టెబిలైజర్ యొక్క నేమ్ ప్లేట్ చూసుకుందాం. మీకు సర్వో గ్రిడ్ అని రాసింది, సర్వో వోల్టేజ్ స్టెబిలైజర్ అని రాసింది. ఇన్పుట్ వోల్టేజ్ రేంజ్ వచ్చి మీకు 340 to 480 అని రాసింది. అలాగే మీకు అవుట్పుట్ వోల్టేజ్ వచ్చి 415 అని రాసింది. అవుట్పుట్ కరెంట్ ఫేజ్ వచ్చి 34 amperes అని ఉంది. ఇది మీకు ఈచ్ ఫేజ్ ఆర్ ఫేజ్ మీద 34 amperes, వై ఫేజ్ మీద బి ఫేజ్ మీద 34 amperes ప్రవహిస్తుంది. అలాగే మీకు కెపాసిటీ వచ్చి మీకు 25 kV అని ఉంది. మీకు నెంబర్ ఆఫ్ ఫేజెస్ వచ్చి 3 phase అని ఉంది. ఓకేనా. అలాగే మీకు మోడల్ నెంబరు, మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ ఇవన్నీ రాసి ఉన్నాయి. కింద మీకు మారుతి ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్ అని ఉంది, మీకు కాకినాడ ఏపీ అని రాసింది. పక్కన మీకు మొబైల్ నెంబర్స్ కూడా చూసుకోవచ్చు. ఎవరికన్నా ఒకవేళ స్టెబిలైజర్స్ కావాలనుకుంటే వాళ్ళకి ఫోన్ చేసి మీరు అడగవచ్చు. మన సబ్స్క్రైబర్స్ అడుగుతుంటున్నారు, అన్న స్టెబిలైజర్స్ గురించి చెప్తున్నారు బాగానే ఉంది, వాళ్ళని ఎలా కాంటాక్ట్ చేయాలని అడుగుతున్నారు. వాళ్ళని ఈ విధంగా మీరు కాంటాక్ట్ చేసుకోవచ్చు. సేమ్ రేటింగ్ ఉన్నటువంటి స్టెబిలైజర్స్ ఉంటాయని కాదు, ఇంకా చిన్నవి ఉంటాయి, పెద్దవి కూడా ఉంటాయి. ఓకేనా, అవి కూడా ఒకసారి చూసుకోండి. ఫ్రంట్ స్టెబిలైజర్ ఒక డిస్ప్లే ఏ విధంగా ఉంటుంది. మీకు ఆర్ ఫేజ్, వై ఫేజ్, బి ఫేజ్, అలాగే మీకు 3 phase డిస్ప్లే అనేది అని ఉంది. ఫేజ్ రివర్స్ అనేది ఇక్కడ రాస్తుంది. అలాగే మీకు ఓవర్లోడ్ అనేది కనిపిస్తుంది. అలాగే నేను ఇక్కడ ఫేజ్కి న్యూట్రల్కి వోల్టేజ్ అనేది చూస్తున్నాను చూడండి. అంటే మీకు ఇది ఫేజ్ వోల్టేజ్ మీకు 230, 240, మీకు 236 ఇలా చూపిస్తుంది చూడండి. తర్వాత మీకు వచ్చి ఏ ఫేజ్ మీద ఎంత యాంపియర్స్ రేటింగ్ ఉందో చూపిస్తుంది. ప్రజెంట్ లోడ్ అయితే ఏమీ లేదు, ఇంట్లో ఎవరు ఏమి యూజ్ చేయట్లేదు. అలాగే ఇది మీకు లైన్ వోల్టేజ్లో ఆర్కి వైకి 415 volts, వైకి బీకి 417 volts, బీకి ఆర్కి 415 volts అయితే వస్తుంది. ఇది మీకు ఫ్రీక్వెన్సీ వచ్చి మీకు 50 Hz ఉంది. అలాగే మీకు డేట్ వచ్చి 11/3/2022 అని ఉంది. టైం అనేది 5:10 అయితే చూపిస్తుంది. మీకు ఇది సర్వో గ్రిడ్ టు చేంజ్ స్టార్ట్ మోడ్ ఆటో అని ఉంది. మీకు ఇది ఆటోలోనే ఉంటుంది. మనకు ఆటోమేటిక్గా వోల్టేజ్ అనేది తగ్గి పెరుగుతూ ఉందనుకోండి, మీకు లోపల సర్వో మోటార్స్ ఉంటాయి కదా, సర్వో మోటార్సే మీకు రిడ్యూస్ చేసుకుంటూ ఉంటాయి. ఇది మీకు ఛానల్లో మీకు 20 kVA పెద్ద స్టెబిలైజర్ అనేది చెప్పాను చూసారా, ఇందులో ఇది షార్ట్ మోడల్, అది మీకు లాంగ్ మోడల్. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి, నేను ఇక్కడ పైన పెడతాను వీడియో అనేది. మీకు స్టెబిలైజర్ ఒక సైడ్ చూసుకుంటే మీకు సర్వో గ్రిడ్ బైపాస్ అని చూసారు కదా, ఇక్కడ లోపల మీకు సర్వో మోటార్స్ అనేది రన్ అవి మీకు అవుట్పుట్ వోల్టేజ్ని మీకు తగ్గడం పెరగడం అయితే ఆ సర్వో మోటార్స్ అయితే చేస్తాయి. ఇప్పుడు ఒకవేళ సర్వో మోటార్ మనం ఆఫ్ చేసేసామనుకోండి, ఆఫ్ చేస్తే ఇన్పుట్ వోల్టేజ్ అనేది ఎంత ఉందో అవుట్పుట్ వోల్టేజ్ కూడా అంతే పంపించేస్తూ ఉంటుంది మీకు సర్వో మోటార్స్కి సప్లైగానే ఆఫ్ చేస్తే. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. ఇది మీకు ఎయిర్ కూల్డ్, ఆయిల్ కూల్డ్ అయితే కాదు. అలాగే మీకు 440 volts డేంజర్ అని రాస్తుంది, అవుట్పుట్ అని రాస్తుంది, అలాగే ఇన్పుట్ అని రాస్తుంది. ఈ విధంగా ఉంటుంది. లోపల మీకు 3 phase కనెక్టర్స్ ఉంటాయి. మీకు కనెక్షన్ అనేది ఆ విధంగా కనెక్ట్ చేసుకోవాలి. మనకి ఇన్పుట్ అవుట్పుట్ అనేది ఆర్వైబి న్యూట్రల్ అనేది ఉంటుంది. ఇన్పుట్ అవుట్పుట్ అయితే కనెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ మీటర్ బోర్డు. ఇది మీకు ఈ మీటర్ బోర్డులో మీకు ఇన్పుట్ అనేది ఫీజుల దగ్గర నుండి వచ్చినటువంటి సప్లై అనేది తీసుకోవాలి. అవుట్పుట్ అనేది మీకు ఇక్కడ కనెక్టర్స్ చూసారు కదా, కనెక్టర్లో కనెక్ట్ చేసుకుంటాము అవుట్పుట్ అనేది. అంటే మీకు గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ 2 మెయిన్ బోర్డులు ఉన్నాయి కాబట్టి అక్కడ కనెక్ట్ చేయడం అయితే జరిగింది. ఇది వచ్చి మీకు ఇన్పుట్ వైర్, అది వచ్చి మీకు అవుట్పుట్ వైరు. ఇది వచ్చి మీకు న్యూట్రల్ సపోర్ట్, ఇది గ్రౌండ్ న్యూట్రల్. ఇది మీకు కనెక్టర్ అని చెప్పాను కదా, మీకు గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ మీటర్స్ అనేది 2 meters అందులో కనెక్ట్ అయ్యి ఉన్నాయి. లోపల నుండి చూడండి పైప్స్లో నుండి వైర్స్ అయితే వచ్చాయి. ఇది మీకు సర్వో గ్రిడ్ నుండి అవుట్పుట్ వస్తుంది కదా, ఆ అవుట్పుట్ అనేది లోపల కనెక్టర్లో అయితే కనెక్ట్ అయి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో సర్వో గ్రిడ్ 25 kVA స్టెబిలైజర్ అనేది కనెక్షన్ అనేది ఏ విధంగా ఇస్తారు, కనెక్షన్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉంటున్న ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.